సిటీ న్యూస్ కి స్వాగతం. ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మరియు కాంగ్రెస్ నాయకులు అక్రమ అరెస్టులను విద్యార్థులపై లాఠీ చార్జీ చేయడానికి నిరసిస్తూ ఇల్లందు పట్టణంలో ఎమ్మెల్యే పూరం కనకయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యార్థి ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతూ తమకున్న హక్కుతో నిరసన చేస్తున్న విద్యార్థులపై భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా దాడులు చేసే సంస్కృతిని యువత, విద్యార్థులు ఖండించాలన్నారు. ఇప్పటికే ఉద్యోగ అవకాశాలు లేక యువత తీవ్ర నిరాశతో ఉన్నారని, పరీక్షలను సక్రమంగా నిర్వహించకపోగా తమ హక్కు కోసం పోరాడుతున్న విద్యార్థులపై దాడులు చేయడం హేయమని అన్నారు. విద్యార్థులపై జరిగిన ఘటనను కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతూ నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కూడా అరెస్టు చేయడానికి నిరసిస్తూ ఇల్లందులో ఎమ్మెల్యే పూరం కనకయ్య ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి బీజేపీ ప్రభుత్వం యొక్క దౌర్జన్యాన్ని దమనకాండని ఖండిస్తూ విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్తో ఈరోజు ఎల్లుండి ధర్నా చేస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పేరు పేరు నమస్కారం, ధన్యవాదాలు. ముఖ్యంగా భారతదేశం ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మరి నాటి బీజేపీ ప్రభుత్వంలో బీజేపీ ప్రధానమంత్రి మోడీ మరియు కేడీ గారు, దాంతోపాటు విద్యాశాఖ మంత్రి ఎన్నో విద్యా కార్యక్రమాల మీద ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థులందరి మీద, వారితో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మీద దౌర్జన్యం చేసి పోలీసు వారిచే లాఠీ దెబ్బలు తినిపించినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దింపాలి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్తో ఈనాడు ఇల్లందు పట్టు ధర్నా చేస్తున్నాం. ముఖ్యంగా భారతదేశంలో జరుగుతున్నటువంటి నీట్ పరీక్షపై పేపర్ లీకింగ్ తో పాటు వివిధ ఉద్యోగాల కోసం పెట్టినటువంటి అన్నిటి కూడా బీజేపీ ప్రభుత్వం అమ్ముకొని విద్యార్థులందరూ కూడా
ఈనాడు ఎలాంటి ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాడు ప్రభుత్వం, ఈనాడు బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి యువత విద్యార్థులందరూ కూడా బీజేపీ చేస్తున్నటువంటి విద్య మీద కానీ వివిధ ఉద్యోగాల మీద కానీ అన్ని రంగాల్లో కూడా వెనుకబడిన కులాలందరినీ కూడా తొక్కుకుంటూ వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మనం వెంటనే భర్తనం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మోడీ గారు వారే కేడీ గారు భారతదేశంలో 3వసారి ప్రధానమంత్రి బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి సంక్షేమ పథకాలు లేకుండా విద్యా వ్యవస్థనంతా కూడా అమ్ముకొని ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో ఈ విద్యార్థులందరూ కూడా రోడ్డెక్కి ప్రశాంత హోదాలో ధర్నా చేస్తుంటే వారు కూడా హక్కుల్ని ప్రజలకి ప్రభుత్వానికి తెలియపరిచి వచ్చేటువంటి విద్యార్థులపై లాఠీ చార్జీలు చేస్తూ విపరీతమైనటువంటి ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వం ఈనాడు బీజేపీ ప్రభుత్వం. వారికి అండగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు అందరినీ కూడా లాఠీ చార్జ్ ద్వారా ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వం ఈనాడు బీజేపీ ప్రభుత్వం. ముందుగా చెప్తున్నాం, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం యువత మొత్తం ఏకం కావాల్సిన అవసరం వచ్చింది. భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే మన సమస్యలని పరిష్కరించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రయత్నం చేస్తే తప్ప బీజేపీ ప్రభుత్వాలు చేయదు. వారు గుత్తేదారులతో పాటు ప్రైవేట్ పరం చేసే కార్యక్రమాలు చేసే పరిస్థితి ఈనాడు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆలోచన చేయండి, యువత మొత్తం ఏకంగా అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేసి మరి ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేసేట్టు ఒత్తిడి తీసుకోవాలని చెప్పి యువతకు మొత్తం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈనాడు ఇళ్ల పట్టణం చూస్తే ఎలాంటి సంక్షేమం లేదు, కేంద్రం నుంచి ఎలాంటి అభివృద్ధి లేదు, ఎలాంటి ఉద్యోగాలు లేవు. ఇవన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం చేసేటువంటి దమనకాండ, బీజేపీ ప్రభుత్వం చేసే తప్పుడు కార్యక్రమాలు తప్ప వేరే లేవని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చేయండి, విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి, విద్యార్థులు ముందుకు తీసుకుపోవాలి, విద్యను ముందు పెడితే దేశ అభివృద్ధి, దేశం కోసం ఎన్నో పథకాలు తీసుకోవడం గొప్ప విద్యార్థులను కూడా ముందుకు సాగడంపై విధంగా ప్రయత్నం చేయాలి ప్రభుత్వాలు. ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఉంది, తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు చూస్తున్నాం. మరి అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ద్వారా పెద్ద ఎత్తున విద్య అందియాలి, మరి అందరూ కూడా ఆరోగ్యాన్ని మంచిగా అందియాలి ఒక లక్ష్యంతో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కంటే గొప్పగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమి రాకపోయినా పర్వాలే, కానీ మాకు అన్యాయం చేయొద్దు అని చెప్పి ఒక లక్ష్యంతో విద్యార్థులందరూ కూడా ముందుకు పోతూ ఉన్నారు. ఆలోచన చేయండి, విద్య వ్యవస్థని విపరీతంగా ఇబ్బంది పెట్టుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని, బీజేపీ యొక్క విద్య అందించకపోయినా పర్వాలే, పేదలు ఇబ్బంది పెట్టద్దు, లాఠీ చార్జీలు చేయొద్దు, ప్రశాంతంగా జరుగుతున్నటువంటి విద్యార్థుల యొక్క ధర్నాన్ని సహకరించండి, సహకరించకపోయినా సరే వాళ్ళు ఇబ్బంది పెట్టదని చెప్పి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిరసన చేస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎల్లందు పట్టణంలో ఈనాడు కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఖబర్దార్ బీజేపీ, మీరందరూ కూడా ఎక్కడికి పోతారో చూడండి. మీ పరిపాలన పేదలందరూ కూడా అణిసివేసే పరిపాలన, విద్యార్థులందరూ కూడా అడగదొక్క పరిపాలన, విద్యార్థులందరూ కూడా నీట్ పరీక్షలో మీరు చేసింది దేశం మొత్తం చూసిందే. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు, తప్పకుండా దేశంలో పేద నిరుపేదలందరూ కూడా విద్యా వ్యవస్థను కూడా బలోపేతం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి మిత్రాల పేపర్ మిత్రులు ఆలోచన చేయాలి, పరిపాలన ఎలా ఉంది, బీజేపీ పరిపాలన చూడండి, కాంగ్రెస్ ప్రాంతంలో ఉన్నటువంటి పరిపాలన చూడండి. పేదలకి నిరుపేదలకు అన్ని పథకాలు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? గుత్తేదారులకు సహకరిస్తుంది, ప్రైవేట్ పరం చేస్తుంది, విద్యా వ్యవస్థ దుర్యోగం చేసింది, పేపర్ లీకేజ్ చేసింది,
పేపర్లు ఇచ్చేటువంటి ప్రతి ఉద్యోగాన్ని కూడా అమ్ముకునే పరిస్థితి నాడు బీజేపీ పార్టీ ఉంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ఆ ప్రాంతంలో మంత్రులు కానీ ఆలోచన చేయండి. విద్యార్థుల మీద దమనకాండ దాడులు, మరి విద్యార్థులు లాఠీ ఛార్జీలని మానుకొని విద్యార్థులందరూ కూడా సహకరించే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ బీజేపీలకు కూడా ఖబర్దార్. మోడీ గారు, కేడీ గారు, మీరు కూడా 3 సార్లు ప్రధానమంత్రి పేదలని విద్యార్థుల్ని అడగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశం కోసం విద్యా వ్యవస్థ బలోపేతం చేయండి. దేశం కోసం విద్యార్థులు బాగా చదివండి. వారికి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వండి. కాబట్టి తప్పకుండా మీకు తప్పదు, మీకు ఓటం తప్పదు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం, ధన్యవాదాలు.